శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 52వ నామం శివకామేశ్వరాంకస్థ. మంగళకరుడైన కామేశ్వరుని తొడపై నదిష్ఠించి ఉన్నది దేవి అని ఈ నామమునకు అర్థము. ఇచ్చట శివశబ్దము కామేశ్వర శబ్దము తెలియవలసిన అంశములు. శివుడనగా మంగళస్వరూపుడు, సర్వశుభములను చేకూర్చువాడు. అతని అస్తిత్వమే శుభకరము, మంగళకరము. సర్వమునకు అతడు ఈశ్వరుడు, కామమునకు కూడా ఈశ్వరుడు. అందుచేతనే కామేశ్వరుడయ్యాడు. కామము, శివము ఈశ్వర విభూతులే. శ్రీదేవి ఈశ్వరుని హృదయమే, ఆమె అతని సంకల్పమే. అట్టి సంకల్పము నుండి జ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానము, సజ్ఞానము, అజ్ఞానము వెలువడుచున్నవి. అతని నుండి శ్రీదేవి వెలువడుట అనగా అతడు సృష్టిని అనుమతించినాడని అర్థము. అట్లా అనుమతించుటయే సంకల్పము వ్యక్తమగుట. అట్లు వ్యక్తమైన సంకల్పము క్రమశః సృష్టిని వెలువరించును. అతడే జగత్ సృష్టిని చేయగోరెను. అదియే శివకామము. దాని రూపమే శివకామినీయగు శ్రీదేవి. కామము లేనిదే సృష్టి లేదు. జ్ఞానము ప్రజ్ఞానమగుట కామము కారణముగానే. ప్రజ్ఞానం నుండియే మతి, స్మృతి, సంకల్పము, బుద్ధి, మేధ, ప్రాణము ఇత్యాదివి వెలువడును. అందుచేత సమస్త సృష్టి కామమునకు శ్రీదేవి అధిదేవత అని తెలియవలెను. ఆమె శివుని నుండి వ్యక్తమై సృష్టి కామమును నిర్వర్తించుచున్నది. జ్యోతిష్యమున మానవ దేహమందలి తొడభాగమును కామమునకు ప్రతిరూపముగా వర్ణింతురు. దేహ లావణ్యము, మార్దవ లక్షణము, ఊరువులు తెలుపును. ఇవి బలిష్టముగానున్నవారు జీవితమున కామము బలిష్టమై ఉన్నవారుగా ఉందురు. కామేశ్వరుని తొడపై ఆసీనురాలై ఉన్న శ్రీదేవి బలిష్టము, పటుత్వము అయిన సృష్టి సంకల్పముతో ఆసీనురాలై ఉన్నదని అర్థము. కామేశ్వరుని ఒడిలో ఇట్లు వయ్యారంగా కూర్చుండిన శ్రీదేవిని ధ్యానించు వారికి సర్వశుభములు కలుగును, అశుభములు కలుగవు. కామము ధర్మంతో ముడిపడిన సర్వము శుభంకరమే. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.